ఈ మధ్య వచ్చిన మూవీస్‌లో ఉండే మాస్ మసాలా ఎలిమెంట్స్, ఫైట్స్, వయలెన్స్, ఐటెమ్ సాంగ్స్‌లా కాకుండా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటున్నారా? అలా అయితే 'అనగనగా' ఈస్ ద బెస్ట్ చాయిస్. ఈ మూవీ తప్పకుండా చూడాలని ఎందుకంటున్నానంటే, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే ఎమోషనల్ బాండ్‌ని హార్ట్ టచింగ్‌గా చూపించారు. మూవీలో యూనిక్ కాన్సెప్ట్‌ని టచ్ చేశారు. చిన్నప్పుడు మనకి అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు చెప్పిన స్టోరీస్ గుర్తుండిపోతాయి గదా! ఎడ్యుకేషన్‌ని కూడా ఇలా స్టోరీస్ రూపంలో చెప్తే పిల్లలకి బాగా అర్థమవుతాయని. ఎడ్యుకేషన్ అనేది మార్క్స్ కోసం గాదు. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం అనేది ఈ మూవీ కోర్ కాన్సెప్ట్. అక్కడక్కడ 'జెర్సీ' మూవీ ట్రోప్స్ కనిపించినా, చూజ్ చేసుకున్న స్టోరీ అండ్ డిజైన్ చేసుకున్న క్యారెక్టర్స్ డిఫరెంట్ కాబట్టి ఒక ఫ్రెష్ అండ్ యూనిక్ ఫీల్ వస్తుంది. రొటీన్ స్టోరీలా ఏమి అనిపించదు. సినిమా రిలీజ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తారు ఈ టైంలో. పిల్లల పైన మార్క్స్ కోసం పెట్టే ప్రెజర్ వల్ల వాళ్ళ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుందో చాలా రియలిస్టిక్‌గా చూపించారు. మూవీలో ప్రతి డైలాగ్ ఏదో అతికించినట్లు కాకుండా నేచురల్‌గా ఉంటాయి. మనందరి లైఫ్స్‌కి కనెక్ట్ అవుతాయి. మనం కూడా ఆ ఫేజ్ నుండి వచ్చిన వాళ్ళమే గదా! స్టోరీ వైస్ గాని, డైరెక్షన్ వైస్ గాని చాలా బ్రిలియంట్‌గా ఉంది మూవీ. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ అయితే చెప్పక్కర్లేదు. ఎవ్రీబడీ హాస్ గివెన్ దేర్ బెస్ట్. బేసికల్లీ ఇలాంటి మూవీస్‌కి కలర్ గ్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మూవీస్‌లో వాడే కలర్స్, విజువల్స్ మన సినిమాని ఫీల్ అయ్యే విధానాన్ని మారుస్తాయి. ఇందులో వాడిన కలర్ గ్రేడింగ్ మూవీ టోన్‌కి బాగా సెట్ అయింది. మ్యూజిక్‌తో ఎమోషన్స్‌ని బాగా ఫీల్ అయ్యేలా చేశారు. మూవీలో చాలా వెల్ రిటెన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. లైక్ మెయిన్ లీడ్ సుమంత్ యాస్ వ్యాస్ కుమార్. వ్యాస్ కుమార్ ఒక టీచరే గాదు. గొప్ప ఫాదర్ కూడా. ఒక చైల్డ్‌ని ఎలా పెంచాలి, అలాగే ఒక స్టూడెంట్‌ని ఎలా గైడ్ చేయాలనేది ఈ క్యారెక్టర్ ద్వారా నేర్చుకోవచ్చు. ఈ స్టోరీకి మెయిన్ పిల్లర్ వ్యాస్ కుమార్ అని చెప్పొచ్చు. కాజల్ చౌదరి గారు భాగ్యలక్ష్మి క్యారెక్టర్‌ని ప్లే చేశారు. తనకున్న రెస్పాన్సిబిలిటీస్‌ని అటు అమ్మగా, ఇటు ప్రిన్సిపల్‌గా ఉంటూ, తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మధ్య తను ఎలా నలిగిపోతుందో చాలా బాగా చూపించారు. ఈ క్యారెక్టర్‌లో చాలా డెప్త్ ఉంటుంది. కాజల్ చౌదరి గారు చాలా సటిల్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఇందులో రామ్ అనే అబ్బాయి క్యారెక్టర్ విహర్ష్ అనే పిల్లోడు ప్లే చేశాడు. యాక్చువల్‌గా స్టోరీ మొత్తం ఈ చైల్డ్ చుట్టూనే ఎవాల్వ్ అవుతుంది. ఈ క్యారెక్టర్‌ని జూనియర్ వ్యాస్ కుమార్ అని గూడా అనొచ్చు. ఎందుకంటే తను కూడా సేమ్ వాళ్ళ నాన్నలాగే ఉండాలనుకుంటాడు. ఉంటాడు గూడా. చాలా మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్పింది విని కాదు, చేసింది చూసి నేర్చుకుంటారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రామ్ క్యారెక్టర్. మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి. అందులో తన యాక్టింగ్ టాప్ నాచ్ ఉంటుంది. క్లైమాక్స్‌లో అయితే సేమ్ టైమ్‌లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్‌ని చూపించాడు. తను ఎమోషనల్ అవుతూ అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్‌ని కూడా ఎమోషనల్ జేయాలి. ఆ ఏజ్‌లో ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ కష్టమే. బట్ అది తను చాలా న్యాచురల్‌గా చేశాడు. యాక్టింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ ప్రతి డిపార్ట్‌మెంట్‌లో 'అనగనగా' మూవీ ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. డైరెక్టర్ గారు తను చెప్పాలనుకున్న మెసేజ్‌ని ఆడియన్స్‌కి ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేశారు. సుమంత్ గారు గతంలో ఎన్నో క్లాసిక్స్ ఇచ్చారు. లైక్ 'గోల్కొండ హై స్కూల్', 'గోదావరి', 'మళ్ళీ రావా' లాంటివి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఈ మూవీ కూడా యాడ్ అయిపోయింది. 'ఏక్ దా కాయ్ జలా' అనే మరాఠీ మూవీని అడాప్టేషన్‌గా తీసుకొని ఈ మూవీ చేశారు. 'అనగనగా' మూవీ థియేటర్‌లో రిలీజ్ అయింది. అదేంటి ఓటీటీలో రిలీజ్ అయ్యాక మళ్ళీ థియేటర్‌లోకొస్తుంది అనుకుంటున్నారా? సినిమా ఆడియన్స్‌కి నచ్చితే ఓటీటీలో రిలీజ్ అయ్యాక కూడా థియేటర్‌కొస్తారు అనటానికి ఈ మూవీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. థియేటర్‌లో చూడాలనుకునే వాళ్ళు థియేటర్‌లో చూడండి. ఓటీటీలో చూడాలనుకునే వాళ్ళు ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. అందులో చూడొచ్చు. ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకునే వాళ్ళు ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడండి. డెఫినెట్‌గా మంచి మూవీ చూసామనే ఫీల్ అవుతారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.